జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు విద్యార్థులు అంటే చదివేదే కాదు, వాళ్ళు లోక జ్ఞానం అంటే ఏందో తెలుసుకోవాలా, ఏది మంచి ఏది చెడు అనేది నేర్చుకోవాలి. అట్లా కాకుండా ఎవడో తప్పుడు మార్గాల్లో పోతా ఉంటే వాళ్ళలో మేము కూడా మమేకమైపోతాం, వాళ్ళలో మేము కూడా గెలిచిపోతాం అనుకుంటే దాన్ని ఏమంటారో, ఇంకా మనం చదువుకు దానికి అర్థమైంది అని చెప్పలే. ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. ఇంకొకటి దీంట్లో చాలా లోపాలు, చాలా తప్పిదాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ న్యూస్ విన్న తర్వాత నేను మిమ్మల్ని కొన్ని అడుగుతా, ఏం చేయాలనో, ఏం చెప్పాలనో, ఏ మార్క్ కామెంట్ పెట్టాలనో ఇంకా తర్వాత మీ ఇష్టానికి వదిలేస్తున్నా. టీఎంసీ అంటే తృణమూల కాంగ్రెస్ పార్టీ. రాక్షసులకు, రాక్షసులకు మహాతల్లి ఎవరు? ఈ మమతా బెనర్జీ అలియాస్ మమతా బేగం ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీను స్థాపించిందనమాట. అన్నీ అబద్ధాలేయా, పచ్చి అబద్ధాలు. అవి కూడా కాదు, పచ్చి నాటకాలు. చాలా మందికి తెలియదేమో కానీ రాజకీయ నాయకులకు ఆస్కార్ అవార్డులు ఇచ్చే కనుక ఖచ్చితంగా మమతా బెనర్జీకు ఈ అవార్డు అయితే వచ్చేది. ఏ అవార్డు? ఆస్కార్ అవార్డు. మామూలుగా అయితే యాక్టర్స్కు వీళ్ళ కదా, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి కదా రావాలా, కానీ రాజకీయాలకు సంబంధించే ఈవిడ గారికి వచ్చేది. ఈ మమతా బేగము బతుకంతా కూడా ఒక నాటకం, బోటకమే. ఒకసారి నా కాలు ఇరిపిసావే అని చెప్పి జనాలను మోసం చేసింది. ఇంకొకసారి ఏంటంటే దెబ్బని ఒకసారి ఏడు చెప్తుంది, ఇది ఏడు తగిలిందని, ఒకసారి ఏడు తగిలింది అంటుంది, రకరకాల కట్లన్నీ కడుతుంది. ఈ మారి ఒకసారి మోసం చేసింది. మన పిచ్చి హిందువులు ఏంటంటే ఈ నాటకాలన్నీ కూడా నమ్మి అది నిజమేమో అని చెప్పేసి సింపతితో ఈ బ్రహ్మ రాక్షసికి ఓటేసినారు. ఫలితం ఏంటంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అనుభవిస్తున్నారు. అసలు విషయానికి వచ్చే ఈ దిక్కుమాలినటువంటి ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీకు ఒక విద్యార్థి సంఘం కూడా ఒకటి ఉన్నది. దాని పేరే తృణమూల ఛాత్రా పరిషత్. పేరు చూసేనేమో ఓయమ్మా చాలా గొప్పగా ఉన్నది కదా, కానీ ఈ తృణమూల ఛాత్రా పరిషత్లో ఉండే నాయకులంతా కూడా ఎవరయ్యి అంటే బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యా ముస్లింలే ఏడుంటారు. అసలు ఈ తృణమూల ఛాత్రా పరిషత్ అంతా కూడా నీతి జాతి లేని అంత ఇంతగా దిగజారినటువంటి ఇంత నీతిమాల సంస్థ అయితే ఇంకొకటి ఉండదు. దీన్ని ఒక రాడికల్ ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు పక్కాగా. ప్రస్తుతం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో పరిస్థితుల్లో చాలా హాట్గా ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు కదా ఆడ ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది. ఈ లేడీ డాక్టర్కి సంబంధించి అత్యాచారం, అలాగే హత్య తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రజలు ఏంటంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈ బెంగాల్ ప్రజలు వాలంటరీగా అంటే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ ధర్నాలు, రాస్తారోకాలు ఇవన్నీ కూడా చేస్తారు. గత 5 రోజుల నుంచి ఈ విధంగా పశ్చిమ బెంగాల్ అంతటా కూడా పశ్చిమ బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. అయితే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఈ ప్రజలు, విద్యార్థులు ఉద్యమించడంతో వాళ్ళ పోటీగా ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘమైన ఈ తృణమూల ఛాత్రా పరిషత్ కూడా ధర్నాలు చేయాలని చెప్పేసి భావించింది. ఇక తృణమూల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన కాలేజీల్లో అంటే ఇప్పుడు ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాలేజీలు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఆ మాదిరిగా వాళ్ళకి సంబంధించిన కాలేజీల్లో ఈ విద్యార్థులు తప్పనిసరిగా ఈ ధర్నాల్లో పాల్గొనాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే మమతా బెనర్జీకు సపోర్ట్గా, అంటే మమతా బెనర్జీకి మద్దతు తెలుపుతా ఈ విద్యార్థులు ర్యాలీ చేయాలని చెప్పేసి ఈ తృణమూల ఛాత్రా పరిషత్ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లోని దిన్హతా అనే నగరంలో ఈ మమతా బెనర్జీకి మద్దతుగా ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఈ రాడికల్ స్టూడెంట్స్ సంస్థ అయినటువంటి ఈ తృణమూల ఛాత్రా పరిషత్ అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. అంతే. ఇక ఈ దిన్హతా కాలేజీ విద్యార్థులందరినీ కూడా, అంటే కాలేజీలో మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా మమతా బెనర్జీకు మద్దతుగా ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఈ ర్యాలీలో పాల్గొనమని చెప్పేసి, అంటే మేము దాంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి వాళ్ళు ఒక స్పష్టమైన ఒక నిర్ణయానికి వచ్చేసి దానికి తెగే చెప్పినారు, మేము దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మేము పాల్గొనమని చెప్పేసి. సాటి అమ్మాయికి అన్యాయం జరిగితే న్యాయం చేయనటువంటి ఈ ముఖ్యమంత్రి మద్దతుగా మేము ర్యాలీలు ఎట్టి పరిస్థితుల్లో చేయలేమని చెప్పేసి ఈ ఆడపిల్లలందరూ కూడా తెగే చెప్పినారు. అంతే. ఇక ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘమైనటువంటి ఈ తృణమూల ఛాత్రా పరిషత్ నాయకుడైనటువంటి వీడి పేరు ఏంటంటే అమీర్ ఆలం. వీడు మరికొంతమంది జిహాదీల సాయంతో ఆ అమ్మాయిలందరినీ కూడా, ఎవరైతే ఈ ర్యాలీలో పాల్గొనమని చెప్పినారో ఆ అమ్మాయిలందరినీ కూడా బలవంతంగా ఒక కామన్ బాత్రూంలోకి వాళ్ళందరినీ కూడా లోపలికి తోచేసి దానికి బీగాలు వేశారు, అదే తాళాలు వేశారు. మొత్తంగా ఎదురుతిరిగినటువంటి 13 మంది అమ్మాయిలను ఆ బాత్రూంలోకి నెట్టి తాళాలు వేశారు.
అది కూడా కామన్ బాత్రూమ్ కావడంతో ఈ 13 మంది అమ్మాయిలు అక్కడ లోపల ఏంటంటే నరకం అనిపించారు. ఎందుకంటే అక్కడ మగపిల్లలు కామన్ బాత్రూమ్లు అంటే ఏంది, ఆడ మగపిల్లలు ఆడపిల్లలు అందరూ పోతారు ఆ బాత్రూంలోకి. దయచేసి మమ్మల్ని కాపాడిన మహాప్రభు అని చెప్పేసి కాలేజీ ప్రిన్సిపాల్కు ఫోన్ చేసినప్పటికి కూడా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఆ అమ్మాయిలకు ఎటువంటి సాయం కూడా చేయలేదంట. అంటే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పేదా, ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ పేరు అబ్దుల్ అవ్వయిల్. వాడు కాలేజ్ ప్రిన్సిపాల్ అయ్యిండి కూడా ఆ అమ్మాయిలకు ఎటువంటి సాయం చేయలేదంట. చివరికి అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి బలవంతంగా ఆ బాత్రూమ్ తలుపులన్నీ పగలదన్ని ఆ 13 మంది అమ్మాయిలను అయితే బయటకు ఇడిపించారు. లేదంటే ఆ 13 మంది అమ్మాయిల పరిస్థితి ఈ పాటికి ఏమేంటుందో మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇంత జరిగినప్పటికీ కూడా ఈ పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఎవరు ఈ మమతా బేగం ప్రభుత్వానికి సంబంధించిన ఆ పోలీసులు, ఎందుకంటే ఆవిడే కదా అక్కడ హోమ్ మినిస్టర్ కూడా, ఆ పోలీసులు ఏంటంటే ఒక్కరి మీద కూడా ఎటువంటి కేసు కూడా ఫెయిల్ చేయాలి. పైగా ఏంటంటే అక్కడ అసలు ఇంతవరకు ఏమి జరగలా, ఇంతవరకు ఏమి అన్యాయం జరగలా, ఎవరికి ఏ ఇబ్బంది జరగలేదు అన్నట్టు పోలీసులు అయితే ఎదురుగా వాళ్ళ వాదన అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పశ్చిమ బెంగాల్లో ఎటువంటి దారుణమైన ఘోరమైన ఎటువంటి నీచమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అక్కడ ఉండే ప్రజలు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అదే ఆ విషయమా. ఈ వీడియోపై ఈ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయాలని చెప్పేసి, మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పేసి, మీరు ఎంతమంది నాయనా స్వామి మళ్ళా చెప్తున్నా దేవుడా 80,000 మంది పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు, మీరు ఒక్కరికొక్కరు షేర్ చేసినా కూడా అప్పటికి ఎంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది మీరు ఆలోచన చేసుకోండి. ఎంతమందికి ఈ న్యూస్ చేరుతుంది. ఈ మమతా బేగం గురించి ఈవిడ చేసే దారుణాలు కావచ్చు, దాష్టికాలు కావచ్చు, ఘోరాలు ఎంతమంది తెలుస్తాయి మీరు ఆలోచించుకోండి. అట్లా కాకుండా ఏముండాలి చూసినామని చెప్పేసి కొంతమంది అసలు చూడకుండా, కొంతమంది అసలు చూడలేదని కొంతమంది మీ ఇష్ట ప్రకారం మీరు వదిలేస్తే, అసలు నిజంగా జనాల కోసం పోరాడేవాడేవాడు, అసలు దొంగేవాడు, దొరేవాడు ఎంతమంది తెలుస్తుంది. మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, మంచి పార్టీలు అయ్యి చెడ్డ పార్టీలు ఏంటి అనేది ప్రజలకు ఎట్ట తెలియాలా. సోషల్ మీడియా అనేది ఇప్పుడు మన చేతుల్లో ఉండే ఒక ఆయుధం. మంచి చెడు అనేది మన వంతు ప్రయత్నంగా మన 10 మందికి తెలియజేయచ్చు. అట్లా కాకుండా మేము ఎట్లా ఉంటాం, ఎట్లా చేస్తాం, మేము చూస్తాం, చూడకపోతే లేదు, మెసేజ్ చేస్తాం, చేయలేకపోతే లేదంటే అసలు మంచి చెడు అనేది జనాలకు ఎట్ట తెలియాలా. అసలు నేను మారింది ఎట్ట తెలిసినా మీకు. ఇట్లాగే సోషల్ మీడియా ద్వారానే అసలు మంచి చెడు అసలు ఏంది ఎట్టా అని చెప్పి తెలుసుకోవడం, దానికి ఆధారం ఏంటంటే నాకు సోషల్ మీడియానే. బహుశా మీరు కూడా అట్లే, మీరు ఈ విధంగా ఇలాంటి వీడియోలను, ఇలాంటి న్యూస్ మీరు షేర్ చేస్తే 10 మందిలో కూడా మార్పు వస్తుంది. మనం ఇటువంటి ప్రయత్నం కూడా చేయకపోతే ఇంకా నలుగురిలో మార్పు వచ్చేది ఎట్టా మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.